టెక్నికల్ ఒకసారి చూసుకోండి, అడ్డంగా పెట్టుకోండి. నేను మళ్ళీ వస్తాను, మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ రామ్మోహన్ గారు వాయిస్ తీసుకున్నాక వస్తే ఫ్రేమ్ సెట్ చేసుకోండి. ఎస్ రామ్మోహన్ గారు, ఇప్పుడు ఎలా చూడాలి? నిజంగా ఒకటైతే వ్యాలిడ్, ఎన్నికలు ఎప్పుడు రాజకీయాలే కానీ ఎన్నికలు అయ్యాక అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలి. అది లోకల్గానే వర్తిస్తుంది, కేంద్రంతోనే వర్తిస్తుంది. చాలా మంచి పాయింట్. అందరూ అదే విధంగా వెళ్తే అభివృద్ధి అనేది చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఇక్కడ మనం ఎలా చూడాలి? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం అభివృద్ధి కోసం, కానీ అభివృద్ధి చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా మేము చేస్తామని కేంద్రం సహకరించట్లేదు, కాబట్టి కేంద్ర సత్సంబంధాలు నెలకొల్పే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం, వారు మాకు నిధులు ఇవ్వలేదు కాబట్టి చెయ్యట్లేదు అని చెప్పే ప్రయత్నమా, లేదు కేంద్ర రాష్ట్ర సంబంధాలు బలోపేతం చేయడానికి నిజంగా ఇది ఒక రాజకీయ ప్రయత్నమా? మీ అబ్జర్వేషన్లో మీకు ఏమనిపిస్తోంది? సతీష్ గారు, మీకు అట్లాగే మనకు మిత్రుడు చరణ్ కౌశిక్ గారికి, శ్రీనివాస్ గారికి, తాడు శ్రీనివాసరావు గారికి, సుమిత్ర గారికి అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు కూడా తప్పేం లేదు అంటున్నాను. ఆయన ప్రధానమంత్రి, ఎవరు ఓటు వేసిన వాడికి ఓటు వేయడం కాదు. అవును, ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి. వీళ్ళు పదవుల రీత్యా కానీ మనది సమాఖ్య స్ఫూర్తి ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ అంట. ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అంటే రాష్ట్రాల సమాహారం. దీని హక్కు దీనికునే, దాని హక్కు దాకునే. ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు నీతి ఆయోగ్ ప్రకారం అంతకుముందు ప్రణాళిక సంఘం ఉండేది. 41% రావాల్సిందే. కాకపోతే 42 ఉండే గతంలో జమ్మూ కాశ్మీర్ విడిపోయిన తర్వాత 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేయడం వల్ల 1% అటు పోవడం వల్ల 41% మనకు అన్నిట్లో వాటా వస్తుంది. అట్లాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయి, వాటన్నిటి కూడా మనకు వచ్చే వాటా వస్తూనే ఉన్నది. కానీ సమస్య ఇక్కడ ఉందంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి కొత్తగా పొగడలే మోడీ గారిని. ఆయన రాగానే మొదలు బడేబాయ్ చోటబాయ్ అంటే కూడా విమర్శల పాలైంది. కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పే ఏమీ లేదు అంటున్నాడు. పొగడం తప్పు కాదంటున్నాడు. మనము ఆయన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి గౌరవించుకోవాలి పరస్పరం. ఇవాళ కొత్త ఏం కాదంటున్నాడు. 2014లో మన తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మనకు ఏదైతే అమరావతి శంకుస్థాపనలు ఏమన్నారు వారు, చంద్రబాబు నాయుడు గారు అప్పటికి కూటమిలో ఉన్నారు కనుక అన్నా సరే, కూటమి విడిపోయినాక తిట్టారు, అదివే. కానీ కూటమి ఉన్నప్పుడు మీ కరుణా కటాక్షాలు చాలు అని అంటే మట్టి నీళ్లు ఇచ్చినా ఒప్పుకున్నారు, అయిపోయింది. తర్వాత తిరగబడ్డారు, మళ్ళీ ఆ రాజకీయాలు ఉన్నాయి. అట్లా కేసీఆర్ గారు కూడా మొదట్లోనే మీరు మునిరా మన మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ ప్రారంభం అప్పుడు, శంకుస్థాపన అప్పుడు మీ కరుణా కటాక్షాలు చాలు, మీరు వచ్చేది చాలు మాకు అని మాట్లాడారు ఆయన కూడా. తర్వాత చాలా వాళ్ళు కలిసిన్నారు. చూడండి, మొదటి 5 ఏళ్ళు కేసీఆర్ గారు బీజేపీని పొగుడుతూనే ఉన్నారు. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. ప్రతిది కూడా రాష్ట్రపతి ఎన్నిక నుంచి మధ్య పద్యానికి అంచారు. కానీ వాళ్ళు మొండి చేయి చూపెట్టి ఏది ఇవ్వకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు తిరగబడ్డారు, ఇక్కడ ఈయన తిరగబడ్డారు. ఆ తిరుగుబాట్ల పట్టి తేడా ఉండేది. అది చూసాం. అక్కడ తిరుపతిలో చెప్పులు వేయడం అని చూసాం. మళ్ళీ కలిసిపోయారు, రెండోసారి కలిసిపోయారు, అది వేరు. కానీ ఇక్కడికి వచ్చామంటే రేవంత్ రెడ్డి గారు అడిగి విసిగిపోయిన తర్వాతనే తప్పనిసరి ఈయన లాభం లేదు, ఏమైనా సరే కంచిగరుడ సేవ ఉన్నది తప్ప అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమీన వేల్పు గక్కున విడవంగ వలే గదరాసుమతారు అంటే విడిచిపెట్టాడు. విడిచిపెట్టే క్రమంలో కేసీఆర్ గారు ఎక్స్ట్రీమ్ గా పోయిండు అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చామని చెప్తున్నాడు. ఎక్స్ట్రీమ్ ఎందుకు పోయిండు? అధికారిక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పక్కన ముఖ్యమంత్రి కూర్చి ఉంటుంది, దాన్ని తృణీకరించదు. నేను ఆనాడే ఒక వ్యాసం రాశాను, ఆనాడే చెప్పాను, అయ్యా మీ పదవి పోతుంది, మీరు ఇట్లా ఉంటే తప్పు అన్నాను. ఎందుకంటే అధికారిక కార్యక్రమాల్లో బెరడ్గౌన్స్ లో రైల్వే స్టేషన్ ఆధునిక కార్యక్రమాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు పక్కన కాసేపు కూర్చోవడానికి ముఖ్యమంత్రి కూర్చి అట్లాగే ఖాళీ పెట్టారు. అది కరెక్ట్ కావాలి. నేనేమంటున్నాను, స్టాలిన్ కాంగ్రెస్ కూటమిలో ఉన్నాడు, ప్రధానమంత్రి పోతే ఆహ్వానిస్తలేడా? అది ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. నేను ఏమంటున్నాను తెలుసు కానీ ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి అది చేస్తున్నాడు, కరెక్ట్ అంటున్నాను నేను. ఆనాడు మొదటి 5 ఏళ్ళు ఎట్లా ప్రవర్తించుంటో రెండో 5 ఏళ్లలో కేసీఆర్ గారు ఎక్స్ట్రీమ్ గా పోయి ప్రధానమంత్రిని గౌరవం లేకుండా, ఎక్కడ సభలో సమావేశాలకు పోకుండా, ఆయన వస్తే ఆయన ఎదుర్కోకుండా, అంటే శ్రీనివాస్ గౌడ్ను వాళ్ళని దోలారు, ప్రోటోకాల్ ను పక్కన పెట్టి వాళ్ళని దోలారు. ప్రోటోకాల్లో ఎవరైనా పంపవచ్చు, కానీ ప్రధానమంత్రి వస్తున్నప్పుడు మనం ఆహ్వానించాలని ఉంటే బాగుంటది. నేనేమంటున్నాను, అడగంది అమ్మాయిని పెట్టదు కదా సతీష్ గారు, అడగకుండా అమ్మాయిని పెట్టదు. కనుక అడిగి కాదనిపించుకున్నారు అనుకుని బదనాం చేయడానికి ఉన్నది కదా. నేను రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇది మనం ఈ ప్రకారం చూడాలి, పరస్పరం గౌరవించుకోవాలి, చెయ్యాలి. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్లాన్ ఏంటంటే సేమ్ కేసీఆర్ గారు అంటే మొదట్లో బడేబాయ్ చోటేబాయ్ అన్నారు, అట్లా 2 ఏళ్ల నుంచి వాళ్ళతో మద్దతు ఇస్తున్నారు. 2 ఏళ్ల నుంచి వాళ్ళకు రాజకీయంగా మద్దతు ఇవ్వడం లేదు. మోడీ గారిని పొగుడుతున్నారు, తప్పులేదు. రెండోది, దీనికి శశిధర్ పొగడడానికి కొంచెం పొంతన లేని కొందరు అంటగడుతున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం. రేవంత్ రెడ్డి గారు అన్నారు, శశిధర్ గారు కూడా ఇవాళ రామ్నాథ్ గోయింకా ఎక్స్ప్రెస్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకుడు, ఆయన స్మారక ఉపన్యాసంలో మోడీ గారి దాన్ని ట్వీట్ చేస్తూ మెచ్చుకున్నారు. నిజంగా అంటే అభివృద్ధికి ఎవరైనా సహాయం ఇవ్వాల్సిందే. శశిధర్ గారు కూడా ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ కదా, కానీ ఆయనను ఎక్కడికి పంపారు మోడీ గారు? గతంలో బివి నరసింహారావు గారు వాజ్పేయి గారిని విదేశాలకు పంపారు. ఆ స్ఫూర్తి కొరబడుతుంది. అంటే
మీ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద పడొద్దు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద రావద్దు అనే ఒక ధోరణి రాజకీయాల్లో సరైనది కాదంటున్నాడు. పార్టీలు వేరైనా ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు సరిగ్గా పనిచేసుకుంటే నష్టం లేదు. అందుకని ఆనాడు వాజ్పేయి గారిని పివి నరసింహారావు ఎట్లా పంపిండో అట్లానే మొన్న శశిధర్ గాని సింధూర్ 1, 2 తర్వాత అమెరికా పంపారు. దానికి కారణం ఏంటిది? ఆయనకు ఇంగ్లీష్ వచ్చు, బ్రహ్మాండంగా విదేశీ వ్యవహారాలు తెలుసు, ప్రపంచం అంతా తిరిగిన వాడు, ముఖ్యంగా అమెరికా ప్రజలను సింధూర్ పట్ల సానుకూలంగా స్పందింపజేస్తారని పంపింది కదా. నిన్న కూడా అంతే, ఆయన ప్రసంగాన్ని అభినందిస్తూ మన శశిధర్ ట్వీట్ చేయడం కరెక్ట్. అట్లా దీనికి కొలుస్తున్నాను ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా రామ్మోహన్ గారు అంటే ఇప్పుడు అక్కడ టీడీపీనో వైసీపీనో లేదా ఇక్కడ బీఆర్ఎస్ తో ఒకవేళ ఇలా ప్రశంసలు కురిపిస్తే వేరే విధంగా ఉండనేమో. రెండు కూడా నేషనల్ పార్టీలు, రెండు కూడా అధికార ప్రతిపక్షాలు. అంటే అక్కడి నుంచి ఏదైనా కమాండ్స్ వస్తేనే ఇక్కడ చేసే విధంగా ఉండే పార్టీలు, ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మెచ్చుకోవడంతో ఇప్పుడు ఇంత రచ్చ అవుతుంది అనుకోవాలా? తప్పు లేదంటున్నాను. నేను ఏమంటున్నాను, తప్పేం చేసిండు ఆయన? ఆనాడు బడే బాయ్ చోటే బాయ్ అన్నాడు కూడా సమర్థించిన, ఇప్పుడు కూడా సమర్థిస్తున్నా. కేంద్ర రాష్ట్ర సంబంధాలు పరస్పరం మన డబ్బు అండి, కేంద్రం ఇచ్చినా మనం ఇచ్చిన పంచాయతీ పెట్టుకుంటాం. నా ఫోటో లేదు, లేకపోతే ఈ పథకం నాది ఆ పథకం నీదని. నేను మా ప్రజల డబ్బు, మా జేబులో నుంచి డబ్బు కదా. ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా ఏది ముఖ్యమంత్రిగా అప్పటికి రేవంత్ రెడ్డి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి చేసిన పనులను మెచ్చుకున్నాడా లేడా? అంతేందుకు ఆరోగ్యశ్రీ ఏ పథకమైన రాజీవ్ అని పేరు తీసేసుకుని ఆరోగ్యశ్రీ కొనసాగించారు, రీఇంబర్స్మెంట్ కొనసాగించారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు 1-2 సార్లు చెప్పారు కదా ఇది కరెక్ట్ అని చెప్పి. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మొండి చేయి వస్తుందో రేపు రేవంత్ రెడ్డి గారు తిరగబడతారు, అంతకుముందు కేసీఆర్ తిరగబడ్డాడు, అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారు తిరగబడ్డారు. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో, నిధుల విషయంలో ఆ వెసులుబాటు ఇచ్చి మిగతా వాటికి ఎందుకు ఇవ్వడం లేదని సమస్య వస్తున్నది. ఇప్పటికీ నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, మూసీ ప్రక్షాళన కంటే మూసీ ప్రక్షాళనకు అందరూ శ్రీనివాస్ గారు చెప్పారు, అందరూ అంగీకరిస్తున్నారు, ఏ పార్టీ వ్యతిరేకిస్తలేదు. కానీ మూసీ సుందరీకరణ ప్రక్షాళన ఒకటి నెంబర్ 1. దాన్ని డిపిఆర్ తయారు చేసి పంపితే కేంద్రం ఏమో అడుగుదాం. రెండోది, ఒకసారి పిల్లు మొగలు వేసే ప్రయత్నం ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తర తిరుమల ఉత్తర భాగం ఆల్రెడీ మంజూరు అయింది, డేట్ వచ్చి మన నెంబర్ కూడా కేటాయించారు. కానీ 10 ఏళ్ళుగా అవుతుంది కదా అంటున్నాను. వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు, అంతకుముందు 8 ఏళ్ళు. అంటే 2017 నుంచి దానికి ప్రస్తావన వచ్చింది. దాని గురించి ఎందుకు మాట్లాడుతూ, ఎందుకు ఇప్పటిదాకా నిధులు ఇవ్వడం లేదు, ఎందుకు దాన్ని మొదలు కావడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ భూమి సేకరణ 90% పూర్తయింది, గతంలో అయింది, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా అయింది. కానీ పిల్లి మొక్కలు ఎక్కడేస్తున్నారంటే దక్షిణ భాగం తిరుమల మేమే చేసుకుంటాం అని వీళ్ళు అనడం, రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటాం. ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఆరోపించారు కదా, అది కరెక్ట్ అంటున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే త్రిపులార్ను అటుపక్క ఇటుపక్క కేంద్రం నిర్మిస్తే సమస్య ఉండదు, భూమి సేకరణను మాత్రమే చెరసగం భజించాలి. ఇది ఎందుకు కావడం లేదు అంటున్నాను. ఇంతకుముందు ట్రాఫిక్ సమస్య చెప్పారు. కంటోన్మెంట్ ఏరియాలో ఇప్పటికి కూడా మల్కాజ్గిరి పోవాలంటే చాలా కష్టం, దాని గురించి కూడా అడుగుతున్నాను. మెట్రో రైలు విస్తరణ గురించి కూడా అడుగుతున్నాను. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. రేవంత్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు. ఇవాళ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఢిల్లీలో ఉన్నారు, కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. కానీ వట్టి చదువుతున్నారు, అంటే రిక్తహస్తాలు శూన్య ఏమన్నా మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇవ్వడం లేదని అసంతృప్తే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సినంత చేస్తలేదు. ప్రధానంగా ఈ 5 మెట్రో నగరాలే బాగా ఎక్కువ రోల్ పోషిస్తున్నాయి కాబట్టి ఎక్కువ జీడిపి వచ్చే విధంగా మెట్రో నగరాలు ఏవైతున్నాయో అవే ఎక్కువగా, అందులో హైదరాబాద్ కూడా రావడం నిజంగా మన అదృష్టం. చెప్పారు 5 నగరాల్లో మనకు కలకత్తా పునాదిలు పోయింది, కలకత్తా లేదు ఇప్పుడు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై 3 దక్షిణాది రాష్ట్రంలో ఉన్నది. అట్లాగే అటు పక్కన పోతే బొంబాయి ఆర్థిక రాజధాని, ఢిల్లీ రాజధాని. కాకుండా ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ మేము అడుగుతున్నాం కదా ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇవ్వకపోతే ఖచ్చితంగా తిరగబడతాడు. ఇప్పుడు పిల్లిని గదిలేసి కొడితే ఎట్లాగూ ఉంటుందో, బీజేపీ కూడా రిక్తహస్తాలు చూపించకుండా జుట్టు చేతిలో ఉంటే మాత్రమే మా అధికారం మేము ఇస్తామనే దానికి ఆంధ్రప్రదేశ్ మంచి ఉదాహరణ అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ నిధులు వస్తే వద్దట్లేదు, మనందరికి కావాల్సిందే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంత బాగుండాలి. కానీ ఏమైతుంది, మీకు మెజార్టీ అవసరమైతే మాత్రమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు మీరు సహకారం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తారు, మంచిది. అదే మేలు తెలంగాణలో కూడా చేయమని నేను చెప్పిన 5 అంశాలు చెప్పాను కదా. 5 అంశాలు జాతీయ ప్రాజెక్టుగా ఒక ప్రాజెక్ట్ ఎందుకు చేయొద్దు అంటున్నాను నేను. ఇవన్నీ కావాలి. వీటికి మీరు మాట్లాడిన దానికంటే ఒక మాట, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా చేస్తామని చెయ్యమని అంటే మాత్రం బీజేపీకి భంగపాటు తప్పదు. ఎందుకు తప్పదంటే బీజేపీ ఏమనుకుంటుంది, మా ప్రభుత్వం వచ్చినాక చేస్తాడు, అయ్యో వచ్చేదాకా అమాస ఆగదు, ఎన్నడూ కూడా ఆగదు. ఆనాడు కేసీఆర్ తిరగబడ్డా, ఇవాళ రేపు పొద్దున రేవంత్ రెడ్డి తిరగబడ్డా దానికి బాధ్యులు బీజేపీ వాళ్ళు అవుతారు అంటున్నాను. ప్రభుత్వాలు ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా తెలంగాణ సహాయం చేయమని బీజేపీని కోరుతాం. అందరినీ డిమాండ్ చేయాలి. బీజేపీ మిత్రులను కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు, వాడు కూడా కోరాలి. ఎందుకు కోరద్దు?
ఇప్పుడు ప్రభుత్వం ఉంటేనే చేస్తామంటే ప్రభుత్వం ఇప్పుడు రాదనుకోండి, చేయరా? మరి రాష్ట్ర ప్రజలే కదా వాళ్ళు మా- పంపించింది, మా రాష్ట్రానికి సంబంధించి పోతున్నాయి. చేయాలి కదా ఇది. ఏ పార్టీ అయినా రాష్ట్ర రామ్మోహన్ అన్న ఒక అకాడమిక్ ప్రశ్న. నేను సరే మీరు అన్న డబుల్ ఇంజన్ ప్రజలు కూడా సుమిత్ర గారు వస్తారు, మీ ఇప్పుడు దగ్గరకు వస్తారు. ఊకే కాంగ్రెస్ ప్రతినిధిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఉండే బదులు బీజేపీ ముఖ్యమంత్రి ఉంటే ఇంకా ఈజీ అవుతుందని ప్రజలు భావించనవచ్చు, రాబోయే కాలంలో గెలపనవచ్చు, అది డిఫరెంట్ పాలిటిక్స్. కానీ మిమ్మల్ని నేను అంటే ఒక అకాడమిక్ ప్రశ్న, నేను నా డౌట్ క్లారిఫై చేసుకోవడానికి, ఈ గొంతెమ్మ కోరికలు కావచ్చు, లేకపోతే ప్రియారిటీస్ ఉండొచ్చు. ఈ రాష్ట్రానికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి, కేంద్రానికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి, రాష్ట్రానికి ఒక ప్రియారిటీ ఉంటుంది. మన రాష్ట్రాల సమూహం అన్ని రాష్ట్రాలలో కూడా ఇంతే పెద్ద ఎత్తున బడ్జెట్ తోని కేంద్రాన్ని అడగడం, కేంద్రాన్ని నిందించడం, ఈ ఒరవడిలో పోతే బాగుంటుందా? అసలు ఏది అవసరము ఏది అవసరం లేదు, దానికి ఒక ప్రియారిటీ, కేంద్ర బడ్జెట్ ఎంత, ఈ రోజు మనకు ఏ యుద్ధాలు జరుగుతున్నాయి, వేరే విదేశాల నీతి ఎట్లా ఉందో, ఇవన్నీ కూడా స్టడీ చేసుకొని ముఖ్యమంత్రులు మాట్లాడితే బాగుంటుందా? ఇక దేశము విదేశాలతోని మనకి ఏ రకమైన ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉండని, లేకపోతే ఏ గొడవలు ఉండని, జియో పాలిటిక్స్ రోజుకొక విధంగా మారుతా ఉంది ప్రపంచం. Right, శ్రీనివాస్ గారు, అవన్నీ చూసుకుంటూ ప్రధానమంత్రి గారు ఇలా ముఖ్యమంత్రులు ఇక్కడ వీళ్ళు ఏది అడిగితే రామ్మోహన్ గారు, సుమిత్ర గారు వాయిస్ తీసుకొని చెప్తారా? ఒక్క నిమిషం. వారికి చాక్లెట్ ఇచ్చినట్టుగా ఇస్తే బాగుంటుందా? లేకపోతే ప్రియారిటీస్ ఉంటాయా? అంటే కేంద్రం ఎంతైనా ఇవ్వగలుగుతుందా? బడ్జెట్ అంత surplus ఉంటుందా? Yes, yes, ఒక్క నిమిషం సుమిత్ర గారు వస్తారు, ఒక్క నిమిషం వస్తారు. రామ్మోహన్ గారు, క్లారిటీ తిరిగాను. రాజకీయాల కోసం ప్రభుత్వాలు వేరే ఉంటే మీరు అన్యాయం చేయకండి తెలంగాణకి, ఇంక్లూడింగ్ మీతో కూడా చెప్తున్నాను. రైట్, ఎస్, కంటిన్యూ చేద్దాం. క్లారిటీ తిరిగాను. సుమిత్ర గారు మీ వాయిస్